నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గాలుల కారణంగా ఎన్నికల ప్రచార సభలకు సమస్యలు ఎదురయ్యాయి. కరీంనగర్ ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో గాలులకు టెంట్లు కుప్పకూలాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభకు హాజరు కావాల్సి ఉండగా భీకర గాలులకు టెంట్లు ఎగిరిపోయాయి. వాటి కింద కార్యకర్తలెవరూ లేకపోవడం వల్ల ప్రమాదం తప్పింది. పెద్దపల్లి జిల్లా మంథనిలోనూ గాలులకు భాజపా సభకు వేసిన టెంట్లు ఎగిరిపోయాయి. భాజపా అభ్యర్థి గోమాస శ్రీనివాస్ కు మద్దతుగా రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ ఈ సభకు హాజరు కావాల్సి ఉండగా గాలులకు టెంట్లు కుప్పకూలాయి. భయాందోళనకు గురైన ప్రజలు టెంట్ల కింద నుంచి బయటకు పరుగులు తీశారు. పార్టీ నాయకులు అప్పటికే ప్రసంగాలు పూర్తి చేయగా రాజస్థాన్ సీఎం తన వాహనంలోనే ఉండిపోయారు. ప్రజలు వెళ్లిపోతూ ఉండటం వల్ల ప్రచార వాహనంపై నుంచే కొద్దిసేపు ప్రసంగించారు. తెలంగాణలో రైతు భరోసా నిధుల విడుదలపై ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. లోక్సభ ఎన్నికల పోలింగ్ తర్వాతే నిధులు విడుదల చేయాలని ఆదేశించింది. రైతు భరోసా చెల్లింపులపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎన్ వేణుకుమార్ అనే వ్యక్తి ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ నెల 8లోగా రైతు భరోసా నిధులు మొత్తం రైతుల ఖాతాలకు బదిలీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 4న కొత్తగూడెం సభలో ప్రకటించారు. ఈ వ్యాఖ్యలపై ఫిర్యాదు అందగా సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల నియమావళి ఉల్లంఘించారని ఈసీ నిర్ధారణకు వచ్చింది. ఫలితంగా పోలింగ్ తర్వాతే రైతు భరోసా నిధులు విడుదల చేయాలని ఆదేశించింది. లోక్సభ ఎన్నికలను ఎవరూ నిర్లక్ష్యం చేయరాదని తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ స్పష్టం చేశారు. అత్యవసరంగా జూమ్ ద్వారా సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, లోక్సభ అభ్యర్థులతో వేణుగోపాల్ సమావేశమయ్యారు. ఈ భేటీలో తాజా రాజకీయ పరిణామాలు, పార్లమెంట్ ఎన్నికల ప్రచారం, నియోజకవర్గాల్లో పార్టీల బలాబలాలపై సమీక్షించారు. ఈ సమావేశానికి మంత్రి దామోదర రాజనరసింహ, 15 మంది ఎమ్మెల్యేలు గైర్హాజరవడంపై అసహనం వ్యక్తం చేసిన వేణుగోపాల్ సమన్వయం చేయడంలో విఫలమయ్యారని మహేష్ కుమార్ గౌడ్పై ఒకంత ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. నల్గొండ లోక్సభ నియోజకవర్గంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి చూసుకుంటారన్న వేణుగోపాల్ సికింద్రాబాద్ నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారంటూ ఇన్ఛార్జి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. సికింద్రాబాద్ నియోజకవర్గంలోనే ఉండి పార్టీని గెలిపించే బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. ఈ ఎన్నికల్లో పనితీరు ఆధారంగానే ఎమ్మెల్యేలకు తదుపరి పదవులు ఉంటాయన్న వేణుగోపాల్ మెజారిటీ సీట్లు గెలుస్తామని, అందరూ కష్టపడి పనిచేయాలని సూచించారు. పవిత్రమైన తెలంగాణ నేలపై విషం చిమ్మవద్దని, దశాబ్ద కాలంలో ఏం చేశారో విషయం చెప్పి ఓట్లడగాలని ప్రధాని నరేంద్ర మోదీని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కోరారు. రేపు తెలంగాణలో ప్రచారం చేయనున్న ప్రధానికి సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా కేటీఆర్ పలు ప్రశ్నలు సంధించారు. ప్రధానిగా 10 ఏళ్లలో తెలంగాణకు ఇచ్చిన హామీలను ఎందుకు మరిచారో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ఒక్క సాగునీటి ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదో చెప్పాలన్నారు. యువతకు ఉపాధి కల్పించే కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, హైదరాబాద్ ఐటీఐఆర్ ప్రాజెక్టును ఎందుకు ఇవ్వలేదో ప్రధాని చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణకు నవోదయ పాఠశాలలు, మెడికల్, నర్సింగ్ కాలేజీలు, ఐఐటీ, ట్రిపుల్ ఐఐఎం, ఐజర్, ఎన్ఐడీలను ఎందుకు ఇవ్వలేదో చెప్పాలన్నారు. చేనేత రంగంపై జీఎస్టీ వేసి మగ్గానికి ఎందుకు మరణ శాసనం రాశారో వివరించాలని కోరారు. తెలంగాణకు కష్టపడి తెచ్చుకున్న పరిశ్రమల్ని భాజపా పాలిత రాష్ట్రాలకు ఎందుకు తన్నుకుపోతున్నారో చెప్పాలని అడిగారు. ముడి చమురు ధరలు తగ్గినా పెట్రోల్, డీజిల్ ధరలు ఎందుకు తగ్గలేదో వివరించాలని కోరారు. ఇంకా ఉచిత రేషన్ పథకం కింద 80 కోట్ల పేదలు ఎలా ఉన్నారో చెప్పాలని నిలదీశారు. కాంగ్రెస్ ఎక్స్పైరీ డేట్ అయిపోయిందని, హస్తానికి ఓటు వేస్తే కుటుంబ పాలనకు ఓటు వేసినట్లేనని కరీంనగర్ భాజపా ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. 6 గ్యారంటీలు ఎందుకు అమలు చేయలేదో కాంగ్రెస్ జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. అవినీతిని భాజపా ప్రభుత్వం సహించదన్న సంజయ్, మోదీ తనను అరెస్టు చేయాలని చూస్తున్నట్లు కేసీఆర్ చెప్పడం వెనుక కొత్త నాటకం ఉందని అన్నారు. తెలంగాణలో భారాస 10 ఏళ్లు దోచుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ దోచుకుంటోందని ఆరోపించారు. 2 పార్టీలకు బుద్ధి చెప్పాలని బండి సంజయ్ ప్రజల్ని కోరారు. ప్రభుత్వ పథకాల్ని ఆపాలని ఎన్నికల సంఘం చెప్పలేదని, పోలింగ్ తర్వాత పంపిణీ చేయాలని మాత్రమే చెప్పినట్లు ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. షెడ్యూల్కు ముందే నిధులు మంజూరు చేసిన పథకాలను కూడా అడ్డుకోవడం ఏంటని ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలపై ఆయన ఈ మేరకు స్పందించారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు సంబంధించి 4.3 లక్షల మంది ఉద్యోగుల్లో 3.3 లక్షల మంది వినియోగించుకున్నారని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ వినియోగానికి రేపటి వరకు గడువు ఉన్నట్లు మీనా గుర్తు చేశారు. భద్రతా విధుల్లో వెళ్లిన వారికి ఈ నెల 9 కూడా అవకాశం ఉందని తెలిపారు. కొందరు ఉద్యోగుల్ని ప్రలోభాలకు గురి చేస్తున్నట్లు సమాచారం ఉందని, ఒంగోలులో కొందరు ప్రలోభాలకు లోనైనట్టు నిర్ధారణకు వచ్చామని చెప్పారు. కొందరు తమకు డిజిటల్ మార్గాల్లో వచ్చిన మొత్తాన్ని తిప్పి పంపారని, దీనిపై విచారణ చేపడుతున్నామని వివరించారు. మచిలీపట్నం, పెనమలూరులో దాడి ఘటనల్లో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు ఫిర్యాదు చేసినట్లు సిటిజన్ ఫర్ డెమోక్రసీ కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్ తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు చర్యలు తీసుకోవాలని సీఎఫ్డీ ప్రతినిధులు డీజీపీకి వినతిపత్రం ఇచ్చారు. పోలింగ్ కేంద్రాలు ఎలాంటి అక్రమాలు, దౌర్జన్యాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. తమ ఫిర్యాదుపై డీజీపీ సానుకూలంగా స్పందించారన్న నిమ్మగడ్డ రమేష్ బ్యాలెట్ ఓటింగ్ సమర్థంగా నిర్వహించాలని సూచించినట్లు తెలిపారు.
జనమే జయమని నమ్మే జనసేనాని ఏం చేయగలడో చూడాలంటే పిఠాపురం ప్రజలు గాజు గ్లాసుకు ఓటు వేసి పవన్ కళ్యాణ్ను గెలిపించాలని మెగాస్టార్ చిరంజీవి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు పిఠాపురం ప్రజల్ని ఉద్దేశించి వీడియో విడుదల చేశారు. చట్టసభల్లో పవన్ కళ్యాణ్ గొంతు వినాలని ఆకాంక్షించారు. ఇంట్లో ఆఖరివాడైనా జనానికి మంచి చేయటంలో పవన్ ముందుంటారని అన్నారు. సినిమాల్లోకి బలవంతంగా వచ్చిన పవన్ రాజకీయాల్లోకి మాత్రం ఇష్టంతో వచ్చారని చెప్పారు. తాను నమ్మిన సిద్ధాంతం కోసం తన జీవితాన్ని రాజకీయాలకు అంకితం చేశారని తెలిపారు. అలాంటి శక్తిని ఏపీ భవిష్యత్తు కోసం వినియోగించుకోవాలని చిరంజీవి కోరారు. నంద్యాల జిల్లా బనగానపల్లిలో వైకాపా శ్రేణులు రెచ్చిపోయారు. పట్టణంలోని మార్కెట్లో తెలుగుదేశం కార్యకర్తలపై వైకాపా శ్రేణులు రాళ్లదాడికి దిగాయి. వైకాపా అభ్యర్థి కాటసాని రామిరెడ్డి కుమారుడు కాటసాని ఓబుల్ రెడ్డి మార్కెట్లో ప్రచారం చేసి వెళ్లిపోయిన తర్వాత అక్కడకు తెలుగుదేశం అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి భార్య ఇందిరమ్మ ప్రచారం కోసం వెళ్లారు. ఇది గమనించిన వైకాపా కార్యకర్తలు తెలుగుదేశం శ్రేణులపై రాళ్లదాడికి దిగారు. తెలుగుదేశం శ్రేణులు ప్రతిఘటించగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇరు వర్గాలు పరస్పరం కుర్చీలు విసురుకున్నారు. ఇది తెలిసి కాటసాని ఓబుల్ రెడ్డి మళ్లీ మార్కెట్కు రావడం ఉద్రిక్తతకు కారణమైంది. పోలీసులు ఇరు వర్గాల్ని అడ్డుకొని పరిస్థితిని చక్కదిద్దారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై న్యాయ విచారణలో భాగంగా జ్యుడిషియల్ కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించారు. హైదరాబాద్ నుంచి మహదేవ్పూర్ మండలం అంబట్పల్లి పంచాయతీ పరిధిలోని మేడిగడ్డ బ్యారేజీకి చేరుకున్న కమిషన్ సభ్యులకు కలెక్టర్ భవిష్ మిశ్రా, ఎస్పీ కిరణ్ ఖరే స్వాగతం పలికారు. జస్టిస్ ఘోష్కు పోలీసు వందనం సమర్పించారు. అనంతరం కమిషన్కు సంబంధించిన అధికారులు, నిపుణుల బృందం సభ్యులు మేడిగడ్డ బ్యారేజీ పరిశీలించారు. మేడిగడ్డ బ్యారేజీపై 7వ బ్లాక్లో వంతెనపై కాలినడకన వెళ్లి అణువణువు పరిశీలించారు. 7వ బ్లాక్లో 20వ పియర్ కుంగి దెబ్బతిన్న ప్రాంతాన్ని చూసి వివరాలు సేకరించారు. బ్యారేజీ దిగువకు వెళ్లి పియర్ కింది భాగంలో వచ్చిన పగుళ్లను పరీక్షించారు. మేడిగడ్డ బ్యారేజీ దెబ్బతిన్న పరిస్థితులు, పియర్ కుంగుబాటుపై అధికారుల ద్వారా వివరాలు సేకరించారు. మేడిగడ్డ అతిథి గృహానికి చేరుకుని సంబంధిత నీటిపారుదల శాఖ అధికారుల్ని విచారించారు. జార్ఖండ్లో కలకలం రేపిన నోట్ల గుట్టల వ్యవహారంలో ఆ రాష్ట్ర మంత్రి అలంగీర్ ఆలం వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్ లాల్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అరెస్టు చేసింది. గుట్టలు నోట్లు దొరికిన ఇంట్లో ఉండే సంజీవ్ లాల్ పని మనిషి జహంగీర్ ఆలంను కూడా అరెస్టు చేసినట్లు ఈడీ తెలిపింది. ఈ ఇద్దరిని రాత్రంతా ప్రశ్నించిన ఈడీ నగదు అక్రమ రవాణా నిరోధక చట్టం పీఎంఎల్ఏ కింద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొంది. నిందితులు విచారణకు సహకరించలేదని ఈడీ అధికారులు అడిగిన ప్రశ్నలకు పొంతనలేని సమాధానాలు చెప్పినట్లు తెలుస్తోంది. గ్రామీణాభివృద్ధి శాఖ మాజీ ఇంజనీర్ వీరేంద్ర కుమార్ రాంపై నమోదైన మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా నిన్న సంజీవ్ లాల్ ఇంటి పని మనిషి ఇంట్లో సోదాలు చేసిన ఈడీ 32 కోట్ల రూపాయల అక్రమ నగదును స్వాధీనం చేసుకుంది. ఇతర ప్రాంతాల్లో చేసిన తనిఖీల్లో మరో 3 కోట్ల రూపాయల అక్రమ నగదు గుర్తించింది. భారత సంతతి అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్సన్ అంతరిక్షయానం వాయిదా పడింది. బోయింగ్ సంస్థకు చెందిన స్టార్లైనర్ వ్యోమనౌకలు సునీతా విలియమ్స్, బుచ్విల్ మోర్ అంతరిక్షయానానికి సిద్ధమయ్యారు. సరిగ్గా రాకెట్ను నింగిలోకి పంపే 2 గంటల ముందు వాల్వ్లో సమస్యను గుర్తించిన ఇంజనీర్లు కౌంట్డౌన్ను నిలిపివేశారు. అట్లాస్ రాకెట్ ఆక్సిజన్ రిలీఫ్ వాల్వ్లో సమస్యను గుర్తించినట్లు ఇంజనీర్ జిల్లిన్ రైస్ వెల్లడించారు. వ్యోమగాములు లేకుండా 2019లో బోయింగ్ చేపట్టిన స్టార్లైనర్ ప్రయోగం విఫలమైంది. తర్వాత మళ్లీ ప్రయత్నించగా పారాచూట్, ఫ్లెమాబుల్ టేప్లో లోపాలు గుర్తించారు. ఈసారి వ్యోమగాములతో స్టార్లైనర్ తొలి ప్రయోగాన్ని చివరి నిమిషంలో విరమించుకున్నారు. మళ్లీ ప్రయోగం ఎప్పుడో బోయింగ్ సంస్థ వెల్లడించలేదు.